సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు. అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవ్వడం. ఇకపోతే పూజా హెగ్డే చివరిగా గతేడాది విడుదలైన కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా కంటే ముందు విడుదలైన బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజా కెరియర్ కాస్త డల్ అయింది. దీంతో ఐరన్ లెగ్ అంటూ పూజా హెగ్డేని విమర్శించడం మొదలుపెట్టారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అవకాశాలు లేకపోవడంతో ఖాళీగానే ఉంటుంది. అప్పుడప్పుడు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది పూజా హెగ్డే. అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటోలపై నెటిజన్స్ పిజ్జా హెగ్డే అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా పెద్ద పిజ్జాతో పూజ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. అంత పెద్ద పిజ్జాను చేతిలోకి తీసుకొని ఆమె తినేస్తుందా ఏంటి అన్నట్లుగా పోజ్ ఇచ్చింది. ఇంతకీ ఈ పిజ్జా కథ ఏంటంటే, ఫిబ్రవరి 9 వరల్డ్ పిజ్జా డే కావడంతో ఒక పిజ్జా షాప్లో మామూలు పిజ్జా సైజుకు 4-5 రేట్ల ఎక్కువగా ఉండే ఒక పిజ్జాని పట్టుకొని పూజా హెగ్డే ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఇక ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటూ సరదాగా పోస్ట్ చేసింది. దీంతో పిజ్జాతో పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు సరదాగా పూజా హెగ్డే కాదు పిజ్జా హెగ్డే అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుండగా మరికొందరు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.